ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యాంటసీ హారర్ జోనర్లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీలన్నీ సింపుల్గా చెప్పాలంటే, శ్యామ్ అండ్ ఫిన్ అనే ఇద్దరు బ్రదర్స్ కొత్త టౌన్కి షిఫ్ట్ అవుతారు. కానీ ఒక రోజు ఫిన్ సడన్గా మిస్ అవుతాడు. అప్పుడు శ్యామ్ తన బ్రదర్ని వెతుక్కుంటూ ఈ మిస్టరీ వెనకాల ఉన్న నిజం తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఈ జర్నీలో ఏం జరిగింది అనేది మెయిన్ కాన్సెప్ట్. మూవీ స్టార్టింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. అక్కడ ఉన్న స్పూకీ అట్మాస్ఫియర్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ మిస్టరీని బిల్డ్ చేశారు. హారర్ ఎలిమెంట్స్ ఎక్కువ లేకపోయినా క్యూరియాసిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. మిడిల్ పోర్షన్స్ లో కొన్ని సీన్స్ స్పిరిట్ఫుల్ గా అనిపిస్తాయి, కానీ మూవీ లెంత్ తక్కువ ఉండడం వల్ల ఎక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ లో మిస్టరీ కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. అలా ఇంట్రెస్టింగ్ గా కూడా మారుతూ ఉంటుంది మూవీ. ఎక్స్పెషల్లీ లాస్ట్ 20 minutes మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫేసింగ్ కంప్లీట్ గా ఇంక్రీజ్ అయ్యి సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. మాన్స్టర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ లేకపోయినా స్టోరీ ముందుకు తీసుకెళ్ళడానికి సరిపోయే రేంజ్ లో యూజ్ చేశారు. క్లైమాక్స్ గురించి చెప్పాలంటే, ఇలాంటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ హారర్ మూవీస్ లో మనం నార్మల్ హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈ మూవీలో క్లైమాక్స్ మాత్రం కొంచెం ఎమోషనల్ టచ్ తో అండ్ దాంతో పాటు కొంచెం డార్క్ గా కూడా ఉంటుంది. చాలా మందికి ఈ ఎండింగ్ అనేది గుర్తుండిపోయేలా కూడా ఉంటుంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యంగ్ క్యారెక్టర్స్ అందరూ డీసెంట్ గా పెర్ఫామ్ చేశారు. ఎక్స్పెషల్లీ మెయిన్ క్యారెక్టర్స్ మధ్య బాండింగ్ న్యాచురల్ గా అనిపిస్తుంది. ఎక్కడ ఓవర్ యాక్టింగ్ లేకుండా సింపుల్ గా క్యారెక్టర్స్ ని క్యారీ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మూవీ మోడ్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేస్తుంది. హారర్ అండ్ మిస్టరీ సీన్స్ లో టెన్షన్ క్రియేట్ చేయడానికి బీజియం చాలా హెల్ప్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. ఆటన్ సీజన్ విజువల్స్, పంప్కిన్ ఫార్మ్స్, హాలోవిన్ సెటప్ అన్ని స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. విజువల్స్ వల్ల స్పూకీ అట్మాస్ఫియర్ ఇంకా బాగా సెట్ అయింది. డైరెక్షన్ విషయానికి వస్తే గూస్ బంప్ స్టైల్ ఫ్యామిలీ హారర్ ఫీల్ గుర్తు తెస్తుంది మూవీ. విఎఫ్ఎక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం, కానీ స్టోరీ డిమాండ్ కి సరిపోయే రేంజ్ లో ఉన్నాయి. షార్ట్ రన్ టైం వల్ల మూవీ ఎక్కడ లాగ్ అనిపించకుండా స్మూత్ గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే, ఇట్స్ ఎన్ యావరేజ్ ఫిలిం. టైం పాస్ కోసం ఏదో అలా చూసేయచ్చు, కానీ మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. పెట్టుకుంటే మీరైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో క్యాజువల్గా అలా చూసేయండి అంతే, ఏదో బోర్ కొడుతున్న టైంలో. ఇంకా ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.